హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు ఏఎంసీ టాక్స్. మోస్ట్ హైప్డ్ సలార్ సీజ్ ఫైర్ సెకండ్ ట్రైలర్ లో నుంచి మేము గమనించిన కొన్ని వివరాలు ఈ వీడియోలో మీకు అందించబోతున్నాం. ఇంతకు ముందు చేసిన వీడియోలో మనకు వీలైనంత ప్లాట్ లైన్ ని డిస్కస్ చేశాం. ఇప్పుడు ఈ వీడియోలో మరికొన్ని చిన్న చిన్న డీటెయిల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, బికాస్ ఈ వీడియోలో చెప్పబోయే చిన్న చిన్న రెఫరెన్సెస్ కన్ఫ్యూజింగ్ గా ఉండవచ్చు. సో ట్రైలర్ లో నాకు పర్సనల్ గా నచ్చిన వన్ ఆఫ్ ది డీటెయిలింగ్ ఏంటంటే, ట్రైలర్ స్టార్టింగ్ లో దేవా ఒక కాంపిటీషన్ ఆర్ సంథింగ్ ఫైట్ లో విన్ అవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అటువంటి సమయంలో ఈ కరెంట్ షాక్ ని పట్టుకుంటాడు. అఫ్ కోర్స్ ఆ కరెంట్ షాక్ వల్ల తర్వాత వచ్చే ఎఫెక్ట్స్ ఏంటో మనకి చూపించలేదు, కానీ అలా పట్టుకోవడం వలన ఆపోనెంట్ ని ఓడిస్తాడా లేక తాను ఏదైనా ట్రిక్ యూజ్ చేశాడా అన్నది మనకి తెలియదు. అయితే అదే దేవా కాస్త పెద్దయ్యాక కూడా తనకు వచ్చిన ఆ కరెంట్ షాక్ మార్క్ ని మనకి ఇక్కడ క్లియర్ గా చూపించారు. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు ప్రశాంత్ నీల్ గారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ షాట్ చూడగానే చాలా మంది ఇది ఎవరా అని ఆశ్చర్యపోయారు. అతడి నడక చూస్తున్నా, ఆ యొక్క షాట్ కెమెరా యాంగిల్ చూస్తున్నా చాలా మంది రాకీ బాయ్ అనేశారు. అవును, వన్ ఆఫ్ ది పర్సన్ కూడా మనకి కామెంట్ చేయడం జరిగింది. ట్విట్టర్ లో కూడా ఇది కాస్త హల్చల్ అవుతోంది. అతను వచ్చేది రాకీ బాయ్ అని ఎంతో మంది చెప్తున్నారు. అండ్ ఎగ్జాక్ట్ గా ఆ షాట్ లోనే బ్యాక్గ్రౌండ్ లో సుల్తాన్ అని పలకడం వలన ఇవన్నీ బాగా సింక్ అయ్యాయి. బట్ మరి అదే పర్సన్ వరదరాజమనర్ అయ్యుంటాడేమో అని గెస్ చేస్తే మాత్రం వరదరాజమనర్ హెయిర్ స్టైల్ కాస్త డిఫరెంట్ గా ఉంది. సో కాదేమో అన్న క్వశ్చన్స్ కూడా వస్తాయి. బట్ అలా అని చెప్పి ఇప్పుడు రాకీకి సలార్ కి కనెక్షన్ అయితే నేను పెట్టట్లేదు. జస్ట్ లేటెస్ట్ గా ట్రెండ్ అవుతున్నట్టు వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ మనకి కామెంట్ చేసినందువలన ఈ డీటెయిల్ ని డిస్కస్ చేస్తున్నాం. అయితే మరి కేజీఎఫ్ కి సలార్ కి లింక్ ఉందా లేదా అన్న నా అభిప్రాయం ఏంటంటే, కేజీఎఫ్ టైమ్ లైన్ ఏంటి, సలార్ టైమ్ లైన్ ఏంటి, ఇవన్నీ పరిశీలిస్తే సలార్ ఇస్ ఫార్ అహెడ్ అని చెప్పాలి. సలార్ అనేది లేటెస్ట్ గా అప్డేటెడ్ వర్షన్ లాగాను హెలికాప్టర్లు, బుల్డోజర్లు, కార్లు, వెహికల్స్, లారీలు, ఇంకా మోర్ ఓవర్ గన్స్ కూడా అన్ని అప్డేటెడ్ గా లేటెస్ట్ గా కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ చూస్తే అసలు సలార్ కి కేజీఎఫ్ కి కనెక్షన్ ఉండే టైమ్ లైన్ ఎక్కడా కనబడదు కూడా. మోర్ ఓవర్ కేజీఎఫ్ లో గరుడ చనిపోవటం, ఆ గరుడ చనిపోయిన ఎగ్జాక్ట్ తరువాతి టైంలోనే సలార్ మూవీ సాగటం, మరి సలార్ లో ఉన్న గరుడ పర్సన్ మళ్ళీ బ్రతికొచ్చాడు అని అంటే బాగోదు కదా. సో ఈ ఒక్క లెక్కతో సలార్ కి కేజీఎఫ్ కి కనెక్షన్ లేదు అని అనుకోవచ్చు. బట్ దీనికన్నా మించిన విషయం ఏంటంటే, ప్రశాంత్ నీల్ గారు ఫస్ట్ ఒక ఆర్టికల్ లో కన్ఫర్మ్ చేశారు కేజీఎఫ్ కి సలార్ కి ఎటువంటి లింక్ లేదని. ఆ తర్వాత సెకండ్ ఇంటర్వ్యూలో కూడా కన్ఫర్మ్ చేశారు. అదేంటంటే, యూనివర్స్ తీసే అంత కేపబిలిటీ నాకు లేదు, కేజీఎఫ్ కి సలార్ కి ఎటువంటి కనెక్షన్ కూడా లేదు అని. ఇంకా థర్డ్ ఇంటర్వ్యూలో ఇదే క్వశ్చన్ రాజమౌళి గారు ప్రశాంత్ నీల్ గారిని అడిగినప్పుడు ప్రశాంత్ నీల్ గారు ఇట్ డిజర్వ్స్ అని అన్నారు. బట్ తర్వాతి ఆన్సర్ ఏంటి అనేది ఫుల్ ఇంటర్వ్యూలోనే తెలుస్తుంది. బట్ మన మహానుభావులు అంటే కేజీఎఫ్ భక్తులు అవ్వచ్చు లేదా సలార్ ఫ్యాన్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే కేజీఎఫ్ కి సలార్ కి ఫోర్స్డ్ ఫుల్ లింక్స్ పెట్టే ఛాన్సెస్ చూస్తున్నారు. ఇక్కడ మన రాజమనార్లకు ఎలా అయితే ముక్కు పుడకలు ఉన్నాయో కేజీఎఫ్ లో కూడా విలన్స్ కి ఉన్నాయి, లేదా అదిరా కత్తి పట్టుకున్నాడు, మనోళ్ళు కూడా కత్తి పట్టుకున్నారు అనే వంటి సిల్లీ సిల్లీ డీటెయిల్స్ తో వస్తున్నారు. బట్ ఐ రెస్పెక్ట్ దోస్ వర్డ్స్. బట్ అవన్నీ పెద్దగా వర్కౌట్ అయ్యే కనెక్షన్స్ అయితే కావు. ఎందుకంటే ఇక్కడ ప్రశాంత్ నీల్ యాక్సెప్ట్ చేయడం అండ్ మోర్ ఓవర్ అప్డేటెడ్ వర్షన్ కనిపిస్తుంది కాబట్టి దెర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ సలార్ అండ్ కేజీఎఫ్. ఇంకా సలార్ కి కేజీఎఫ్ కి లింక్ ఉండొచ్చేమో అనే ఫోర్స్ఫుల్ గా మన మైండ్ లో ఆలోచన తీసేస్తే బాగుంటుంది. బికాస్ సలార్ కి కేజీఎఫ్ కి కనెక్షన్ ఉండాలి అన్న కోరిక నాకు ఉంది, బట్ అది వర్కౌట్ అవ్వదు అండ్ దేర్ ఇస్ నో ఛాన్స్ అని నీల్ గారు చెప్పేశారు. అయితే ఇప్పుడు నేను పర్సనల్ గా సలార్ యొక్క ప్లాట్ మీద ఊహించుకున్న థియోరీని మీకు చెప్తాను. సలార్ లోని ఫ్రెండ్షిప్ అండ్ థ్రోన్ కాన్ఫ్లిక్ట్ చూస్తే ఐ జస్ట్ రిమెంబర్డ్ మహాభారతం. ఐ మీన్ లైక్ దేవా వరదరాజమనర్ కి మాటిస్తాడు, ఎరైనా అవుతా సొరైనా అవుతా అని. ఆ మాట కోసం ఎక్కడో మెకానిక్ పని చేసుకుంటూ బతికే దేవా వరదరాజమనర్ కోసం రావటం, తాను చేసేది జస్ట్ థ్రోన్ కోసం అయినప్పటికీ అది మంచి చెడు అని చూడకుండా సహకరించటం. ఇక్కడ మంచి చెడు అని ఎందుకు మెన్షన్ చేశానంటే, వరదరాజమనర్ దేవా వారి స్నేహం విడిపోతేనే కాన్సర్ కి న్యాయం జరుగుతుంది అన్న డైలాగ్ సలార్ ట్రైలర్ ఎండ్ లోని జస్టిఫికేషన్. అయితే సేమ్ కర్ణుడు దుర్యోధనుడి మిత్రుడయ్యి తన కోసం ఏమైనా చేస్తా అని మాటివ్వటం, ఆపై రాజ్యం కోసం యుద్ధం చేసినప్పటికీ చేయకపోయింటేనే న్యాయం నిలబడేది అన్నది వాస్తవం అవ్వింది. అండ్ యా, అక్కడ కర్ణుడు ఎదురు తిరగలేదు, కానీ ఇక్కడ వరద వెన్నుపోటు పొడుస్తాడా లేక దేవానే సెంటిమెంట్ ని క్యాచ్ చేసి వరద చేసేది తప్పు అని గ్రహిస్తాడా, ఇలా ఏ కారణంతో విడిపోతారన్నది సస్పెన్స్. యాజ్ వి నో 2 ట్రైలర్స్ లో 4 ఫైట్లు, కాన్సర్ వరల్డ్ అండ్ కంప్లీట్ స్టోరీ రివీల్ చేశారు. కానీ దేవా వరద మధ్యున్న కాన్ఫ్లిక్ట్ ని ఎలివేట్ చేశారు గానీ ఆ కాన్ఫ్లిక్ట్ ఏంటో చెప్పలేదు. మేబీ ఫస్ట్ పార్ట్ లో కూడా అది జరిగే పని కాదు, ఇదంతా సెకండ్ పార్ట్ స్కోప్ కోసం అన్న భావన కలిగింది నాకైతే. ఈ మాత్రానికి భారతం వరకు ఎందుకు తీసుకెళ్లావు అంటారేమో, జస్ట్ ఆ కాన్ఫ్లిక్ట్ ని మీకు అర్థం అయ్యేలా పోర్ట్రే చేయడానికి రెఫరెన్స్ గా వాడాను అంతే. నౌ వీళ్ళ కాన్ఫ్లిక్ట్ ఏంటి అనే నా యొక్క థియరీ కూడా మీకు చెప్తాను.
మీరు గనక ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ కోసం చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే. ఇంక్లూడింగ్ క్లబ్ హౌస్ అండ్ అమ్యూనిటీస్ కూడా. హోమ్ థియేటర్, బ్యాంక్వెట్ హాల్, సూపర్ మార్కెట్, యోగా మెడిటేషన్ రూమ్, జిమ్, ఏరోబిక్స్, స్విమ్మింగ్ పూల్, కాఫీ షాప్, ఇండోర్ గేమ్స్, లావిష్ గెస్ట్ రూమ్స్, టెర్రస్ గార్డెన్ ఇలా అన్ని అవైలబిలిటీస్ ఉన్నాయి. పిల్లల కోసం అవుట్డోర్ స్పోర్ట్స్ అండ్ యాక్టివిటీ ఏరియాస్ కూడా లైక్ చిల్డ్రన్ ప్లే ఏరియా, బ్యాడ్మింటన్ కోర్ట్, నెట్ క్రికెట్, స్కేటింగ్ ఏరియా, రెయిన్ డాన్స్, సీనియర్ సిటిజన్స్ ఏరియా, సైక్లింగ్ పార్క్, పార్టీ లాన్, టెంపుల్, యాంపీ థియేటర్, 1 కిలోమీటర్ వాకింగ్ ట్రాక్ కూడాను. ప్రైస్ వచ్చేసి 8500 RS per SFT మాత్రమే. అది కూడా మార్కెట్ లోనే అతి తక్కువ ధరకు. అడ్రస్ వచ్చేసి దూలపల్లి రోడ్, గుండ్లపోచంపల్లి, మెడ్చల్లో. ఇంకా కాంటాక్ట్ అవ్వండి 9618570028 ఆన్ వాట్సాప్. వరదరాజమనర్ చేసేది ఏదైనా అది తప్పు ఆర్ ఇట్స్ అగైన్స్ టు లా. తన వల్ల ప్రజలకో లేక స్త్రీకో అన్యాయం జరగవచ్చు. అందువల్ల దేవ వరదరాజమనర్ ఫ్రెండ్ అయినప్పటికీ వరదరాజమనర్ కి అగైన్స్ట్ అవుతాడేమో. ఎలా చెప్తున్నావు అంటారా? సీజ్ ఫైర్ అంటే ట్రైంగ్ టు స్టాప్ ద వార్. దేవ ఒక లీడర్ గా అంటే సలార్ గా కామెంట్ చేస్తూ యుద్ధాన్ని గెలిచి పీస్ ఆర్ న్యాయాన్ని తీసుకువచ్చి యుద్ధం ఆపుతాడు అనేది సీజ్ ఫైర్ క్యాప్షన్ లోని భావం. నమ్మేలా లేదా? అయితే మరో డీటెయిల్. ఈ షాట్ లో బోర్డు మీద విక్టోరీస్ డోంట్ కమ్స్ ఫ్రమ్ వార్ బట్ ఫ్రమ్ ఫర్గివ్నెస్ ఎక్సెట్రా సంథింగ్ ఏదో ఉంటుంది. దట్ మీన్స్ విజయం అనేది యుద్ధాల నుండి రాదు, యుద్ధం ఆపివేయటమో లేక క్షమాపణ వంటి కారణాలతో వస్తుంది. దీస్ లైన్స్ ఎగ్జాక్ట్లీ సూట్స్ ఫర్ సీజ్ ఫైర్. అదే యుద్ధాన్ని ఆపివేసే కమాండర్ ఆర్ లీడర్ ఆర్ సలార్ మన దేవ వరదరాజమనర్ కి అగేన్స్ట్ అవుతాడు. ఇది ఏకంగా దేవ వాళ్ళ మదర్ చెప్పిన పాఠం. సో ఇక్కడ దేవ ఫ్రెండ్షిప్ ని చూడాలా, మదర్ సెంటిమెంట్ తో మూవ్ అవ్వాలా? ఈ లైన్ కాస్త సిల్లీగా ఉంది కదా. అయితే దేవ చేసేది తప్పో ఒప్పో కానీ ఫ్రెండ్ కోసం ఏదైనా చేస్తాడు మాటిచ్చినట్టుగా. కాకపోతే వరదరాజమనర్ వెన్నుపోటు పొడిచాక దేవ టన్స్ ఆపోజిట్ అని అనుకోవచ్చు. అప్పుడే దేవ అగేన్స్ట్ అయినప్పటి నుండి వరదరాజమనర్ ని పడగొట్టడం అండ్ జనాలకు న్యాయం జరగటం. ఇదే ట్రైలర్ ఎండింగ్ లో వచ్చిన డైలాగ్ కి నాకు అర్థమైన స్టోరీ. సో ఈ వీడియో ద్వారా కేజీఎఫ్ కి సలార్ కి ఎటువంటి కనెక్షన్ లేదు అండ్ సలార్ యొక్క మెయిన్ ప్లాట్ ఏంటి అనే ఉద్దేశాలు, చిన్న చిన్న డీటెయిల్స్ కూడా వివరించుకున్నాం. ఇక ఆ తర్వాత మరెన్నో ఫిల్మ్ అప్డేట్స్, ట్రైలర్స్ కూడా రాబోతున్నాయి. వాటికి సంబంధించిన బ్రేక్ డౌన్స్, రివ్యూస్ కూడా అందిస్తూ ఉంటాం. అయితే మేం చేసే ఈ బ్రేక్ డౌన్లు తప్పో ఒప్పో అన్నది విషయం కాదు, కానీ మనకి ఒక సినిమా ద్వారా డైరెక్టర్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్ పెడుతున్నాడు అనేది నాలాంటి వాళ్ళు చేసే బ్రేక్ డౌన్స్, హిడెన్ డీటెయిల్స్ మాత్రమే. అంతేగాని కొందరు ఎందుకు ట్రైలర్ ని స్పాయిల్ చేస్తున్నావు ఆర్ హైప్ పెంచుతున్నావు ఆర్ ఎల్స్ పిచ్చి పిచ్చి ఊహలు ఎందుకు కంటున్నావు అని డిఫరెంట్ గా కామెంట్ చేస్తారు. అందుకనే ముందుగానే మెన్షన్ చేస్తున్నాను. సో ఇలాంటి మరెన్నో బ్రేక్ డౌన్స్ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ విల్ మీట్ విత్ అనదర్ బ్రేక్ డౌన్ సూన్.